సరస్వతి దేవికి చాలా ఇష్టమైన స్వీట్ ఏదైనా ఉందంటే అది క్షీర అన్నం. క్షీర అన్నం అంటే మిల్క్‌తో చేసే స్వీట్ అనమాట. ఖీర్ అని కూడా అంటారు. దీనికోసం మనం ముందుగా రైస్‌ని మెత్తగా బాయిల్ చేసేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో 1/3 కప్ షుగర్, ఇలాచీ కొంచెం కొట్టేస్తే సరిపోతుంది. అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఏసుకోవాలి వితౌట్ ఎనీ వాటర్. ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఆల్రెడీ కుక్ అయిన రైస్ని కూడా ఒక 1-2 విజిల్స్ పెడితే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పీల్చుకుంటుంది. సో అది విజిల్ వచ్చేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ కాజు, కిష్మిష్ అండ్ బాదాం ఈ 3 తీసుకుంటున్నాను. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మన 2 విజిల్స్ అయిపోయినాయి. అన్నం మెత్తగా కుక్ అయిపోయింది. క్షీర అన్నం ఖీర్. సో ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసేసి ఒకసారి మంచిగా సిమ్లో పెట్టి ఆ నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అంతా అబ్జార్బ్ అయ్యేలాగా కొంచెం కలుపుతుండాలి. కలుపుతుంటే ఆటోమేటిక్గా రైస్ కొంచెం దగ్గర పడుతుంటుంది. మనం వేసింది ఫుల్ క్రీమ్ మిల్క్ కదండి, సో చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు నార్మల్ మిల్క్ వద్దు, ఫుల్ క్రీమే వేసుకోండి. సో ఆ క్రీమీ ఫ్లేవర్ తోటి రైస్ అంతా దగ్గరగా వచ్చి ముద్దగా వచ్చి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. సరస్వతి అమ్మవారికి ఖచ్చితంగా క్షీరాన్నం అనేది వసంత పంచమి రోజు పెడతారు. చాలా ఈజీ రెసిపీ, తొందరగా కూడా అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో ఈరోజుది ఇదండి మన రెసిపీ. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.